ముందుగా మన ఇంట్లో తెలుగు ఇండస్ట్రీ స్వాగతం. ముందు వీడియోలో నేను ట్రాఫిక్ సిగ్నల్స్ స్టాప్ లైన్ స్టాప్ లైన్ జీబ్రా క్రాసింగ్ గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ప్రతి డ్రైవర్ తప్పకుండా పాటించాల్సిన 3 ముఖ్యమైన ట్రాఫిక్ నియమాల గురించి తెలుసుకుందాం. అవేంటంటే హెల్మెట్, సీట్ బెల్ట్, స్పీడ్ లిమిట్. చాలామంది ఇవి పోలీసుల భయంతో మాత్రమే పాటిస్తారు. కానీ నిజానికి ఇవి మన ప్రాణాన్ని కాపాడడానికి రూపొందించిన భద్రతా నియమాలు. ఈ 3 విషయం పూర్తిగా అర్థం చేసుకుంటే అసలు హెల్మెట్ ఎలా ప్రాణాలను రక్షిస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. మీరు బైక్ నడుపుతున్నారనుకోండి. హెల్మెట్ ముందు దీనికన్నా ముందు అసలు హెల్మెట్‌కి హెల్మెట్ మీద ఒక బోర్డ్ ఉంది. అది చెప్తాను ఫస్ట్. బైక్ నడపడం అనేది హెల్మెట్ ధరించడం కేవలం ఒక చట్టం మాత్రమే కాదు. అది ఒక ప్రాణం యొక్క రక్షణ సాధనం. అంటే ఏంటి? రోడ్డు ప్రమాదాలు ఎక్కువ తరచు ప్రయాణం కావడం వల్ల ప్రాణ నష్టం జరుగుతుంది. ఒక మంచి నాణ్యత గల ఐఎస్ఐ హెల్మెట్ తలకు రక్షణ ఇస్తుంది. హెల్మెట్ ధరించడమే కాదు, దానికి చిన్న స్ట్రాప్ కూడా బిగించాలి. స్ట్రాప్ లేకుండా ఉంటే ప్రమాదం సమయంలో హెల్మెట్ ఊడిపోయే అవకాశం ఉంది. చిన్న దూరమైనా, పెద్ద దూరమైనా హెల్మెట్ లేకుండా ప్రయాణించాలి. గుర్తుంచుకోండి. హెల్మెట్ పెట్టుకోవడం ఒక అలవాటు కాదు, అది ఒక ప్రాణ రక్షణ. ఈ విధంగా ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోతే ఏం జరుగుతుందని సింపుల్ భాషలో చెప్తాను. ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను. ఇది ఇంకో ఎగ్జాంపుల్‌తో చెప్తాను. మీరు ఏదైనా ఒక రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు. ఒక సందులోంచి వెహికల్ వస్తుంది. మీరు హెల్మెట్ పెట్టుకోలేదు. సడెన్‌గా బ్రేక్ ఏసారు. అప్పుడేమైతది? బైక్ స్ స్కిడ్ అయ్యి మీరు జంప్ అయ్యి రోడ్డు మీద పడే అవకాశం ఉంది. మీ తల ఎదుటి యొక్క వాహనం మీదైనా పడొచ్చు. ఎదురుగా వస్తున్న వాహనం మీద. లేదు, మీ వెనకొచ్చే వాహనం ఢీకొనన్నా మీరు పడొచ్చు. సో, ఒక హెల్మెట్ పెట్టుకుంటే ఏమవుతది? పడినప్పుడు హెల్మెట్ ఉండడం వల్ల తలకు తగలకుండా జాగ్రత్త పడతామనమాట. సో, ఇది హెల్మెట్ యొక్క ముఖ్యమైన లక్షణం. సో, దీనివల్ల ఏంటి? హెల్మెట్ ఉండడం వల్ల మన ప్రాణాలను కాపాడడం. సో, చెప్పాను కదా! ఎందుకు హెల్మెట్ ముఖ్యమని. ఇలా ప్రాణాలను కాపాడుకోవచ్చు హెల్మెట్ ధరించడం వల్ల. ఒకవేళ లెఫ్ట్‌లో గట్టిగా పడిపోతుంది. మీరు సింపుల్‌గా చూసుకోండి. ఏదైనా బలమైన ఆబ్జెక్ట్‌ని అడ్డు లేకుండా పడితే ఏమవుతది? దెబ్బ తగులుతది. అదే ఏదన్నా సపోర్ట్ పెట్టుకొని పట్టుకుంటే అంత పెయిన్ అనిపించదు. అదే విధంగా హెల్మెట్ ఉంటే ప్రమాదం అనేది తగ్గుతది. లేకపోతే కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు రెండోది హెల్మెట్ గురించి అయిపోయింది కదా! ఇప్పుడు సీట్ బెల్ట్. దీని గురించి ఏంటంటే ఎలా అన్నది మనం చూసుకోవాలి. చాలామంది ఏం చేస్తారు? వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోరు. కొన్ని కారణాలు పెట్టుకోకపోతే అలారం వస్తది. పాత కాలంలో సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే అలారం సిస్టమ్ అనేది లేదు. ఇప్పుడు ప్రెజెంట్ లేని సిట్యుయేషన్ లేని కారుని మీరు డ్రైవ్ చేస్తున్నారు. అంటే వార్నింగ్స్ ఉన్న రాని కారుని మీరు డ్రైవ్ చేస్తున్నారనుకుందాం. సపోజ్ మీరు సీట్‌లో కూర్చొని డ్రైవ్ చేస్తూ ఉన్నారు. ఆపోజిట్‌లో ఒక వెహికల్ వస్తుంది. అది వేగంగా వస్తుంది. అది బ్రేక్ తప్పి రావచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇలా జరగాలని కోరుకోవట్లేదు. బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎదురుగా వాహనం వస్తుంది. ఎదురుగా వచ్చే వెహికల్ మంచి వేగంతో వస్తుంది. దానికి టైర్ పంక్చర్ అవ్వచ్చు. హెవీ లారీ అయితే. అప్పుడు ఆపోజిట్‌లో ఏమైతుందంటే బ్యాలెన్స్ అవుట్ అయిపోయి డ్రైవ్ కంట్రోల్ చేసుకోలేకపోతే మీదకొచ్చేస్తది. అదే సీట్ బెల్ట్ ఉంటే మనం కొంచెం సైడ్‌కి తిప్పినప్పుడు లేదా ఏదైనా జరిగినప్పుడు కట్ చేసినప్పుడు సీట్ బెల్ట్ ఉండడం వల్ల ఏదైతే ఉందో దెబ్బలు తగలకుండా ఉంటాయి. కానీ సీట్ బెల్ట్ లేదనుకోండి దూకేస్తది ఆ ఫోర్స్. లేదంటే గుద్దుకొని తలకి దెబ్బ తగిలే అవకాశం ఉంది అక్కడికక్కడే. మనం మూవీస్‌లో అప్పుడు చూస్తుంటాం కదా! కొన్ని సీన్స్. ఇట్లా అన్నమాట. ఇది. అసలు ఏం జరుగుతుంది సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు? అంటే ఇప్పుడు మనం చూసుకుంటే వెనక సీట్‌లో ఉన్న వారికి సీట్ బెల్ట్
అంటే ముందు కూర్చున్న వాళ్ళకి కూడా, వెనక ఉన్న వాళ్ళకి కూడా కావాలి. ప్రమాదం జరిగినప్పుడు శరీరం ముందుకు విసరబడకుండా అంటే దూ దూకినట్టుగా ఉండకుండా సీట్ బెల్ట్ అడ్డుగా ఉంటుంది. ఎయిర్ బ్యాగ్స్ కూడా సీట్ బెల్ట్‌తో కలిసి పనిచేస్తాయి. సీట్ బెల్ట్ లేకపోతే ఎయిర్ బ్యాగ్స్ పూర్తి రక్షణ ఇవ్వకపోవచ్చు. కార్ స్టాప్ చేసే ముందు మొదట చేయాల్సిన పని సీట్ బెల్ట్ ధరించడం. అంటే కార్ బయటికి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు. సో, ఇది సీట్ బెల్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం. హ్మ్. మూడో ముఖ్యమైన ఇది మనం డ్రైవింగ్ చేసేటప్పుడు అదేంటంటే ప్రతి ఒక్కరు ఒక నిర్దిష్ట వేగ పరిమితి అనేది మెయింటైన్ చేయాలి. అదే వీళ్ళు 30 కిలోమీటర్ల వేగంతో పోవచ్చనుకోండి, 60 కిలోమీటర్స్, 40 కిలోమీటర్స్ అలా వేగాలనేది పెట్టేసుంటారు. నేమ్ చేయవచ్చు. కిలోమీటర్స్ సైన్స్ ఉండవచ్చు. అంటే కొన్ని చోట్ల 40, కొన్ని చోట్ల 30, కొన్ని చోట్ల 60, కొన్ని చోట్ల 70 ఇలా ఉంటుంది. అంటే ఆ రోడ్డు అంత వేగం వెళ్ళొచ్చు. ఇంత వేగం వరకే వెళ్ళాలని నిర్దిష్టం నిర్దిష్టం చేసే సిగ్నల్ అనమాట. బోర్డ్ అని. దాన్ని స్పీడ్ లిమిట్ అంటారు. స్కూలు, హాస్పిటల్లు, రెసిడెన్స్ ఏరియాలు, హైవేలు ప్రతి ప్రాంతానికి వేరు వేరు స్పీడ్ లిమిట్స్ ఉంటాయి. ఎక్కువ వేగంతో వెళ్తే వాహనాన్ని నియంత్రించడం కష్టమైపోతుంది. బ్రేక్ వేయడానికి ఎక్కువ దూరం పడుతుంది. చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి ఇచ్చింది. ఇప్పుడు మీరు 40 కిలోమీటర్స్ స్పీడ్‌తో వెళ్తున్నారు. లేదా 30 కిలోమీటర్స్ స్పీడ్‌తో వెళ్తున్నారు అనుకోండి. సడెన్‌గా స్కూల్ దగ్గర మీరు అదే స్పీడ్ మెయింటైన్ చేస్తే ఉంటుంది కాబట్టి మీకు ఆగేదానికి వెంటనే ఆగుతది. ఎక్కువ దూరాన్ని. సడెన్‌గా ఎవరైనా పిల్లవాడు అడ్డం వచ్చేస్తాడు. రోడ్ దాటి సడెన్‌గా పరిగెత్తేసారు. చిన్న పిల్లలకి తెలీదు కాబట్టి ఏమైతది మీ పిల్లలు గుద్దుకోవచ్చు. అదే మీరు సడెన్‌గా ఆపాలంటే ఆ వేగం ఆగలేకపోతే పిల్లవాడు దాటేసి మీకు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వేగ పరిమితి. మీకిప్పుడు అర్థమైందనుకుంటాను. ఈ 3 ఎందుకు ముఖ్యమో సేఫ్టీలో. ట్రాఫిక్ సిగ్నల్స్ ఇలాంటి సేఫ్టీలో. చాలామంది కొంతమంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి? హెల్మెట్ చేతిలో పట్టుకొని చేతిలో పెట్టుకొని వెళ్ళడం. హెల్మెట్ స్ట్రాప్ వేయకపోవడం. హెల్మెట్ పెట్టుకున్నా స్ట్రాప్ వేయకపోవడం. సీట్ బెల్ట్‌ని వెనక నుంచి పెట్టుకోవడం. స్పీడ్ లిమిట్ బోర్డ్‌ని పట్టించుకోకపోవడం. రోడ్డు ఖాళీగా ఉన్న వేగంగా నడచడం. ఈ అలవాట్లన్నీ చాలా ప్రమాదకరానికి చాలా ప్రమాదకరం. సో, ఇప్పుడు మనం సేఫ్టీ టిప్స్ ఏంటనేది చూద్దాం. ప్రయాణం ప్రారంభించే ముందు ఫస్ట్ చేయాల్సిన ముఖ్యమైన టిప్స్ చూసుకోవాల్సినవి. హెల్మెట్ ధరించడం బైక్ గాని డ్రైవ్ చేస్తున్నప్పుడు. అదే కార్ గాని తోలుతూ ఉంటే సీట్ బెల్ట్ వేసుకోవాలి. వాహనాలు బ్రేకులు, లైట్లు సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి ముఖ్యంగా. స్పీడ్ లిమిట్‌ని పాటించాలి. అలాగే ప్రశాంతంగా డ్రైవ్ చేయాలి. మీరు సురక్షితంగా ప్రయాణిస్తే మీ కుటుంబం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇది. ఈ వీడియోలో మనం తెలుసుకున్న అంశాలు ఏంటి? హెల్మెట్ ఎందుకు ధరించాలి? సీట్ బెల్ట్ ఎలా ప్రాణాలను కాపాడుతుంది? స్పీడ్ లిమిట్‌ని ఎందుకు పాటించాలి? సాధారణ తప్పులేంటి? అని ఈ వీడియోలో తెలుసుకుందాం. తదుపరి వీడియోలో మొబైల్ వాడుతూ డ్రైవింగ్ చేయడం, డ్రింకింగ్ అండ్ డ్రైవ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ అలాగే లేన్ డిసిప్లిన్ మరియు సేఫ్ ఓవర్‌టేకింగ్ లైవ్ టీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఈ ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులు మరియు ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. హెల్మెట్ మీ తలను గుర్తుంచుకోండి. హెల్మెట్ మీ తలను కాపాడుతుంది. సీట్ బెల్ట్ మీ శరీరాన్ని కాపాడుతుంది. స్పీడ్ లిమిట్ మీ జీవితాన్ని కాపాడుతుంది. ఇది. సర్వే జన సుఖినో భవంతు. అందరూ జాగ్రత్తగా ఉండండి. జై హింద్.